సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈఓ కావ్య కళానిధి మారన్, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి అనిరుద్, వీరిద్దరూ ఈ మధ్య కాలంలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, వీరిద్దరూ ప్రేమలో తేలుతున్నారని, త్వరలోనే పెళ్లిపీట లేకపోతున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీల మీద గాసిప్స్ రావడం అనేది సర్వసాధారణం. అందులోనూ ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి అనిరుద్ మీద ఆ మధ్యకాలంలో చాలా గాసిప్స్ అయితే బయటకు వచ్చాయి. ఆయన కొంతమంది హీరోయిన్స్తో డేట్ చేసినట్లుగా, చాలామందితో అనిరుద్ రిలేషన్ని కొనసాగించినట్లుగా రకరకాల వార్తలు అయితే గతంలో చూసాం మనం. అలాగే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే లాస్ వేగాస్లో గత ఏడాది కావ్య కళానిధి మారన్, ఇటు అనిరుద్, వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు అన్నట్లుగా ఒక ప్రచారం జరిగింది. కొన్ని వార్తలు కూడా మనం చూసాం. మొన్న 2 రోజుల క్రితం కూడా కావ్య కళానిధి మారన్ అలాగే అనిరుద్ వీరిద్దరు కూడా ఒక ప్రైవేట్ డిన్నర్కి హాజరైనట్లుగా, వారిద్దరు అక్కడ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరం కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా, ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా, అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపెట్టలేకపోతున్నట్లుగా, దానికి 2 కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించినట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, అనిరుద్తో కావ్య మారన్ పెళ్లి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అలాగే ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏడాది కాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏడాది క్రితం వీరిద్దరూ లాస్ వేగాస్లో కలిసి తిరుగుతూ కనిపించారని, ఇటీవల ఓ ప్రైవేట్ డిన్నర్లోనూ కలిశారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తలపై అనిరుద్, కావ్య స్పందించాల్సి ఉంది. సో నేను ఇందాక చెప్పిన విధంగా సెలబ్రిటీల మీద, సినీ ప్రముఖుల మీద, క్రికెటర్స్ మీద సహజంగా రూమర్స్ రావడం, అలాగే గాసిపింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే అనిరుద్ని మాత్రం కొంతమంది నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, అనిరుద్ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎంతోమంది హీరోయిన్స్తో ఆయన డేట్ చేశారని, కొన్ని సంవత్సరాల పాటు కొంతమందితో రిలేషన్లో ఉన్నారని రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. అలాగే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని ఏ రోజు అనిరుద్ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆయన దాని మీద స్పందించి వాటిని ఖండించినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే కావ్య కళానిధి మారన్ మీద, ఇప్పుడు అనిరుద్ మీద కూడా ఈ వార్త అంటే సోషల్ మీడియా వేదికగా షికారులు చేస్తూ ఉంది. అది కారణం ఏంటంటే, వీరిద్దరూ ఈ మధ్య కాలంలో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. దానికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపినట్లుగా ఈ వార్త సారాంశం. అంటే నిజంగా పాపం ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఒక వార్త బయటకు వస్తే మాత్రం దాని మీద కొంతమంది స్పందిస్తూ ఉంటారు, మరి కొంతమంది దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు భావించి అసలు దాని గురించి స్పందించరు, దాన్ని ఖండించరు. అయితే ఇక స్పందించని నేపథ్యంలో మాత్రం ఆ వార్తలు పెరుగుతూ ఉంటాయి. తగ్గేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది, పెరుగుతూనే ఉంటాయి. అంటే వీరి మీద ఒక రూమర్ వచ్చింది లేదా ఒక గాసిప్ వచ్చింది కాబట్టి దాని మీద వాళ్ళు స్పందించలేదు కాబట్టి అది నిజమేనేమో అన్నట్లుగా ఎక్కువ వార్తలు, ఎక్కువ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, త్వరలోనే వీరిద్దరు పెళ్లిపేట లెక్కబోతున్నారు, దానికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అయితే కావ్య కళానిధి మారన్ అలాగే ఇటు అనిరుద్ ఇద్దరు కూడా ఆ ప్రేమ వ్యవహారం గురించి, పెళ్లిపేటలు ఎక్కేటువంటి వ్యవహారం గురించి, ఈ ప్రచారం గురించి, ఈ న్యూస్ గురించి అయితే స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ త్వరలో ఏదన్నా స్పందిస్తారా లేదనేది మనం వేచి చూడాలి. అయితే మాత్రం కావ్య పాపని నిజంగా చాలామంది ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎవరైతే ఉంటారో పాప 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 అని పిలుచుకుంటూ ఉంటారు. కావ్య పాప అని విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మహిళ కావ్య. తను ఎస్ఆర్హెచ్తో ఎవరికైనా మ్యాచ్ జరుగుతా ఆ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ ఓడిపోతూ ఉంటే తాను బాధపడడం కొంతమంది అభిమానులు తట్టుకోలేరు. నిజంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని వాళ్ళు కావ్య బాధపడుతూ ఉంటే కావ్య గారి కంటే ఎక్కువగా ఆ అభిమానులు కూడా బాధపడినటువంటి సందర్భాలు, సన్నివేశాలు మనం చూసాం.
మొన్న జరిగినటువంటి ఐపీఎల్లో కూడా ఎస్ఆర్హెచ్ సరిగా పర్ఫామ్ చేయనటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భాల్లో కావ్య అసంతృప్తికి లోనైనా, అసహనానికి లోనైనా, అప్పుడు కావ్య అభిమానులు కూడా అసంతృప్తికి లోనై వాళ్ళు బాధపడినటువంటి సందర్భాలను మనం చూసాం. అలాగే అనిరుద్ధ్కి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, భారత సినీ చిత్ర పరిశ్రమలో కూడా అనిరుద్ధ్కి అయితే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన మ్యూజిక్కి కొంతమంది విపరీతమైనటువంటి అభిమానులు అయితే ఉన్నారు. సో వీరిద్దరూ త్వరలో పెళ్లిపేటలేకపోతున్నారు అని వార్త వచ్చిన నేపథ్యంలో వీరి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి కింద కమెంట్లు చేస్తూ ఉన్నారు. నిజంగా వీరిద్దరు కనుక పెళ్లిపేటలెక్కి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కావ్య గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు, అనిరుద్ధ్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరి జంట కూడా బాగుంటుంది. వీరిద్దరు వివాహం చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది అన్నట్లుగా చాలామంది అయితే నెటిజన్లు కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఇక వీరి అభిమానుల కోరిక మేరకైనా నిజంగా వీరి వివాహం జరిగిద్దా, లేదంటే అసలు ఈ వార్తల్లో వాస్తవం లేదా, అసలు ఈ వార్తల మీద వారు ఏం ఖండిస్తారనేది, అంటే వారు ఎలా స్పందిస్తారు, దీన్ని ఖండిస్తారా లేదంటే మౌనంగా ఉండిపోతారా అనేది మాత్రం మనం వాళ్ళ స్పందన గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.